ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశీనాథుడు రవి ఎవరైతే ఉన్నారో అతను 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ 6లో సంచరించడం అనేటువంటిది కాంపిటీషన్లో నెగ్గడం కానీ శత్రువుపై జయాన్ని కానీ ఇస్తుంది. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక మనీ డీల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఫైనాన్షియల్ డీలింగ్ విషయాల్లోని, మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా కేర్గా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎటువంటి మనీ డీల్స్ అయినా చేసేటప్పుడు మీకు ₹1 వచ్చినా రూపాయి ఇచ్చినా కూడా ఎవరికైనా పర్టికులర్గా గణపతిని తలుచుకొని ఈ మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో ముందుకు అడుగు వేయండి. గురువు యొక్క దృష్టి 3వ స్థానం మీద ఉన్నందుకు పర్టికులర్గా ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా కొత్త అగ్రిమెంట్స్, కొత్త వర్క్స్ స్టార్ట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాన్ని కూడా ఇది సఫలీకృతం చేస్తుంది. ఎందుకంటే అక్కడ 3వ స్థానమే కాకుండా 5వ స్థానాన్ని కూడా ఆ యొక్క గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి. కాకపోతే కొత్తగా ఎవరైనా వివాహం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం కొంచెం అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. కారణాలు ఇక్కడ 7వ శని ఉన్నాడు, మరియు ఆ శని దగ్గరికి కాస్త రాస్యాధిపతి రవి కూడా వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఈ మొత్తం నెలలో ఫిబ్రవరి 14 తర్వాత కొంతవరకు అనుకూలిస్తాయి. బికాజ్ ఆఫ్ 7లో ఉండేటువంటి శని భగవానుడు సహజంగానే స్లో మూవింగ్కి కారకుడు. కాబట్టి మీరు ఏదైనా ఒక సంబంధం చూసినా కూడా వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి కొంత సమయం పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండాలి. వివాహ నిర్ణయాల విషయాల్లో కావచ్చు, ఏదైనా ఒక పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క జన్మజాతకంలో అంటే మీ గోచార రీత్యా చూసుకుంటే, మీ జన్మజాతక చక్ర రీత్యా మీ గోచార రీత్యా చూసుకుంటే కనుక ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, 10వ స్థానాధిపతి శుక్రుడు ఎప్పుడైతే మనకి కుజ మరియు బుధుడితో 5వ స్థానంలో ఉన్నాడో, కొన్ని అంటే పాలిటిక్స్ అంటారు, జాబ్స్లో కొన్ని పాలిటిక్స్ జరుగుతున్నాయండి, దానివల్ల నేను కొంత ఘర్షణ అవుతున్నాను అనేటువంటిది కూడా మీరు చూస్తారు. కాకపోతే ఇక్కడ మీకున్నటువంటి గ్రహస్థితి మొట్టమొదటిగా ఈ శుక్రుడు మారే లోపల, అంటే శుక్రుడు 12వ తేదీకి మారుతున్నాడు. 12వ తేదీ లోపల మీరు ఏదైనా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అవ్వడం కానీ, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాల కోసం వెతుక్కున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది 12వ తేదీ లోపల. 12కి ఎప్పుడైతే మీ దశమాధిపతి మకరంలోకి మారిపోతాడో అక్కడ మాత్రం కొంచెం 12 నుంచి ఉద్యోగ సంబంధించిన విషయంలో అక్కడ కూడా కాస్త మార్పులు, కొంత వైరాగ్య ధోరణి ఇస్తాడు. కాకపోతే 12 తర్వాత మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి అంటే గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మీరు ఎంత గణపతి ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. అదేవిధంగా కుజుడు తన ఉచ్చక్షేత్రమైనటువంటి 6వ స్థానంలోకి రావడం, 6వ తేదీ నుంచి రావడం అనేటువంటిది కొంతవరకు ఈ ఫైనాన్షియల్ గ్రోత్ని, అదేవిధంగా శత్రువుపై జయాన్ని, వీటన్నిటిని కూడా ఇస్తున్నాడు. అంటే ఈ పర్టికులర్ మొత్తం నెలలో కూడా కాంపిటీషన్ రంగాల్లోని శత్రువు పైన లేదా ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో కలిసి రావడము ఇటువంటివి పక్కాగా చూపిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ చేయండి. దత్తుని యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు. మరియు దీంతోపాటు
ఈ యొక్క పంచమాధిపతి ఎప్పుడైతే భాగ్యంలో ఉండే లగ్నాన్ని వీక్షిస్తున్నాడో ఇది గురు బలము అంటారు. ఈ గురువు యొక్క బలం ఎప్పుడైతే పెరుగుతుందో, ఈ గురువు బలం ఎప్పుడైతే ఉందో మీకు ఈ సంతాన యోగంతో పాటు దైవానుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, 2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడున్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకు ఉండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవతా ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితిలో ముఖ్యంగా మీన రాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.